రెస్పాండ్. అంటే నేను ఏమనాలో నేను ఏమంటానో కూడా మొత్తం చెవుల కృష్ణాంజలి గారికి చెప్పాను. ఇంకా నేనేం చెప్పాలో నాకు తెలియట్లేదు. కూడా హ్యాపీ కదా, ఎక్కువగా మాట్లాడే అవకాశం ఉంటుంది ఇంకా. ఇక అసలు ఇంక చెప్పాల్సిన అవసరం కూడా లేదు కదా వర్మ గారు, మొత్తం ఆయన చెప్పేశారు కదా. నా నా ప్రస్పెక్షన్ కూడా ఆయన చెప్పేశారు. ఇప్పుడు ఆయన గుమ్మనూరు జయరాం గారు మీడియా ప్రతినిధుల గురించి మాట్లాడటం, అఫ్ కోర్స్ మీడియా ప్రతినిధులకి కోపం రావచ్చు, జర్నలిస్టులకి కోపం రావచ్చు, ఇలా అనటం కరెక్ట్ కాదు మీడియా వాళ్ళని అంటే, వర్మ గారు ఒక విషయం చెప్తాను ఇక్కడ. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ హిస్ వర్డ్స్. సార్ నాకు తెలిసి నేను మీడియా పేర్లు చెప్పను, పత్రికల పేర్లు కూడా చెప్పను. కొన్ని పత్రికలు రాస్తుంటాయి సార్, ఈ మధ్య పేపర్లు నేను చూస్తుంటాను. నేను ఇప్పుడు కాదు, నేను చదువుకున్న 10th నుంచి చదువుతుంటా పేపర్లు. నేను 10వ తరగతి చదువుకున్న దగ్గర నుంచి పేపర్లు చదువుతుంటా. కొన్ని పత్రికలు ఎంత విలువలు దిగజారిపోతాయంటే వర్మ గారు, వాడు కడుపుకు అన్నం తిని రాస్తాడో ఇంకేమైనా తిని రాస్తాడో నాకు తెలియదు. అది రాసేస్తే నేను ఒక గుట్టగాల్చి ముఖం మీద వేస్తే వాడే కడుక్కోవాలన్నట్లుగా రాసేస్తారు. నిజంగా తప్పు చేస్తే తప్పు చేశాడని రాయి, తప్పులేదు. అది నిజమైతే నిజాయితీగా రాయి. ఇందాక మీరు స్టార్టింగ్లో ఒక మాట అన్నారు వర్మ గారు, మీరు మాట్లాడుతూ ఒక కోట్ చేశారు. ఈరోజు జర్నలిజానికి విలువలు లేకుండా పైన ఏం జరుగుతుంది రాష్ట్రాలలో అంటే, జర్నలిజానికి విలువలు లేకుండా పడిపోవటానికి కారకులు ఎవరండి వర్మ గారు? జర్నలిజం ముసుగులు వేసుకొని కొంతమంది చేస్తున్న వికృత చేష్టలు. ఈరోజు నేను అతను మాట్లాడిన మాటలు నేనేం సపోర్ట్ చేసి జయరాం చాలా అద్భుతంగా మాట్లాడే శభాష నేనేం చెప్పట్లా. ఆయనకి ఏం కాలిందో, ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడాడో అది ఆయన అంతరాత్మకు తెలియాల. ఈరోజు ఒక గుమ్మనూరు జయరాం గారి విషయమనే కాదు సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా విషయాల మీద గడిచిన 5 సంవత్సరాలు కావచ్చు, అంతకుముందు కావచ్చు, ప్రజెంట్ నడుస్తున్న 8 నెలల ఈ మాసం కావచ్చు, కొన్ని మీడియాలు, కొన్ని పత్రికలు వాళ్ళు రాసే రాతలు ఎంత దిగజారుడు రాతలంటే, కొన్నిసార్లు వీళ్ళు నిజంగా చదువుకొని జర్నలిస్టులు అయ్యారా? ఎవరి కాళ్ళ దగ్గర పనిచేయడానికి జర్నలిస్టులు అయ్యారా? ఒక కలం విలువ వీళ్ళకి తెలుసా? సార్ ఈరోజు మీడియా ఛానళ్ళు ఎన్నో 100,000 పట్టుకొచ్చినాయి. నాకు తెలిసి స్వతంత్ర సమయాలలో ఆ పోరాటాలప్పుడు ఒక జర్నలిస్టుకు ఉన్న విలువ, ఒక కళానికి ఉన్న విలువ, ఒక పత్రిక మీద ఒక పెన్ను పెట్టి ఒక జర్నలిస్టు ఒక కలంతో ఒక వార్త రాస్తే ఆ వార్తకి కొన్ని చరిత్రలు మారిపోయినాయి. అంత విలువ ఉండేది జర్నలిజం అంటే. ఆ విలువనంతా రాజకీయ నాయకులు వాళ్ళ కబంధ హస్తాల్లో పెట్టి దాన్ని అదే సార్ నేనేమన్నా వర్మ గారు అక్కడికే వస్తున్నా. రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో ఎవడు పోమన్నాడు సార్ జర్నలిస్టులని? నిజాయితీగా ఉండొచ్చుగా వర్మ గారు. రాజకీయ నాయకులకు వత్తాసు పలకమని ఏ జర్నలిస్టుకి ఏ రాజ్యాంగం చెప్పింది? పలానా పార్టీ వస్తే పలానా పార్టీకి కొమ్ము కాసు రాయండి, పలానా పార్టీ కోల్పోతే పలానా పార్టీకి కొమ్ము కాస్తూ రాయండి అని. ఇందాక కృష్ణాంజలి గారు కూడా ఒక మాట అన్నారు, కూటమి ప్రభుత్వానికి అనుకూల మీడియా. నాకు అర్థం కాని విషయం ఏంటి సార్ ఇక్కడ, అనుకూల మీడియాలు అంటే ఎవరికి అనుకూలాలు వీళ్ళంతా? ఇప్పుడు ఒక జర్నలిస్టు గురించి ఒక ఎమ్మెల్యే మాట్లాడితే అతని మీద సుమోటోగా కేసు పెట్టాలా, యాక్షన్ తీసుకోవాలా, అతని మీద జర్నలిస్టులందరూ యుద్ధం చేయాలా అని మాట్లాడుతున్నాం మనం. తప్పులేదు, అతను మాట్లాడిన తప్పు కాబట్టి. ఈరోజు అనుకూల మీడియాలు, పార్టీలకి పనిచేస్తున్న మీడియాలు ఇలా మాట్లాడుతుంటే మనం ఏమనాలి సార్? ఇప్పుడు అనుకూల మీడియాలు అన్నప్పుడు ఆ అనుకూల మీడియాలలో పనిచేస్తున్న చిన్న ఏది పేపర్ బాయ్ దగ్గర నుంచి పైన ఆ మీడియాలో హెడ్గా కూర్చున్న వాళ్ళందరూ కూడా కేసులు పెట్టాలి కదా సార్. ఎందుకు సార్ సైలెంట్గా ఉంటున్నారు? మమ్మల్ని అనుకూల మీడియాగా ఎందుకు చిత్రీకరిస్తున్నారని ఈ రోజు వరకు టిల్ దిస్ సెకండ్ ఎందుకు సార్ ఎవరు మాట్లాడరు? ఓకే, ఇప్పుడు మీరు కూడా జర్నలిస్ట్ సార్, వర్మ గారు మీరు కూడా జర్నలిస్టు, మీకు కోపం రావాలా? ఎందుకంటే అనుకూల మీడియాలు అంటే అసలు మీరు ఎవరికి అనుకూలంగా చేస్తున్నారు సార్? అంటే ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం అనుకూలంగా చేస్తారా సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్మ గారు, ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రేమ అనుకుందాం, మీరు పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా పనిచేస్తారా? ఆయన తప్పు చేసినా ఒప్పు చేసినా మాట్లాడతారా? మాట్లాడరు కదా. ఇందాక మీరే అన్నారు, ఏది ఆయన పెద్దిరెడ్డి మీకు చేతనైతే అరెస్ట్ చేసుకుని అంటున్నాడు, ఇక డిప్యూటీ సీఎం గారు మీరే ఆలోచించుకోవాలి అన్నారు అంటే యు ఆర్ క్వశ్చనింగ్ హిమ్. తప్పులేదు, ఎందుకంటే క్వశ్చన్ చేయాలా. జరుగుతున్న వాస్తవాలు, వాళ్ళు మాట్లాడుతున్న విషయాలను బట్టి మీరు ఒక ఆరోపణలు చేశారు కాబట్టి మీరు ఏం చర్యలు తీసుకుంటారని అదే జర్నలిస్ట్ మీరు ప్రశ్నిస్తున్నారు, దాని తప్పు లేదు. కానీ వై ఆల్ దీస్ మీడియా పీపుల్ ఎందుకు ఈరోజు అంటే ఒక మీడియా మీద మాట్లాడితే ఆవేశం వస్తుంది, కానీ అదే మీడియాలు ఇంకొక మీడియాల గురించి విపరీతంగా మాట్లాడుతున్నప్పుడు
సార్ ఈ రోజు కొన్ని నేను మన ఛానల్ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ సార్, పొద్దున్న 7ంటికి కొంతమంది అనలిస్టులు మీలాగే హోస్టులు మాట్లాడుతుంటారు సార్. ఎంత వరస్ట్గా మాట్లాడతారంటే పలానా ఛానల్, పలానా కిట్టుగాడు, పలానా సాంబిగాడు, పలానా వాడు. అప్పుడు ఎందుకు రాలేదు సార్ కోపాలు జర్నలిస్టులకి? ఏంటి సార్ వాళ్ళ మీడియాలు కాదా? అప్పుడు మీ అందరికి ఐకమత్యాలు ఉండవా? అంటే ఒకళ్ళకి కడుపు మండి అతను మాట్లాడితే అప్పుడు మనం బయటకు వస్తాం. కానీ మీడియాలు తిట్టుకున్నప్పుడు, ఒక మీడియా ఇంకో మీడియాని మాట్లాడుకున్నప్పుడు మనకు ఐకమత్యాలు ఉండవు. ఇది ఎంతవరకు కరెక్ట్ వర్మ గారు? సో ఇప్పటికి కూడా నేను టు బి ఫ్రాంక్ ఏం చెప్తున్నా అంటే, జయరాం గారు ఎంతవరకు మాట్లాడింది, నేను ఇప్పుడు ఎవ్వరు కూడా ఎవరిని పట్టాల మీద పడుకోబెడతా, పాడి మీద పడుకోబెడతా. మనం ఒక సమాజంలో ఉన్నాం. మాట్లాడేటప్పుడు ప్రజలు మనల్ని గెలిపించారు, ప్రజలు మనల్ని చూస్తుంటారు. కొంచెం మాటలు అదుపులో ఉండి మాట్లాడాలి. అది ఎవడైనా